గైస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ వీడియో వచ్చేసి రిస్టా ఎస్ వర్సెస్ రిస్టా జెడ్. మీలో ఎవరైనా రిస్టా ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందాం అనుకుంటుంటే ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, ప్రైస్ ఎంత, ఈ రెండు ఫీచర్స్ ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ కలర్స్ ఏమున్నాయి అని కంప్లీట్ డీటెయిల్స్తో ఈ వీడియో ఉంటుంది గైస్. నేను ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుందాం అని చెప్పి 1 month నుంచి కంప్లీట్ R&D చేశాను గైస్. సో దీంట్లో రిస్టా అనేది నాకు మంచిగా అనిపించింది. ఆ రిస్టాలో ఎస్ వేరియంట్కి జెడ్ వేరియంట్కి డిఫరెన్స్ అనేది చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి అండ్ ఆ వీడియోస్లో కూడా క్లారిటీ లేదు. సో మనం ఎందుకు వీడియో పెట్టకూడదని చెప్పి నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోతో ఒక కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఆ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమైంది, ఒక కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వస్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ విషయానికి వస్తే కనుక టోటల్ 7 కలర్స్ ఉంటాయి గైస్. దీంట్లో ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి జెడ్లో 7 కలర్స్ ఉంటాయి గైస్ అండ్ ఎస్లో వచ్చేసి ఓన్లీ పైన ఉన్న 3 కలర్సే ఉంటాయి. ఆ 3 ప్లెయిన్ కలర్స్. ఈ ప్లెయిన్లో వచ్చేసి నాకు నచ్చిన కలర్ ఈ గ్రే కలర్ గైస్ అండ్ వైట్ కలర్ కూడా బాగుంటుంది. ఇంకోటి మ్యాట్ బ్లూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే గైస్. ఇది ఎస్ వేరియంట్లో DP డిస్ప్లే అంటాం అనమాట. దీంట్లో మనకి ఓడోమీటర్ అండ్ టైం డేట్ ప్లస్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత అనేది కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ప్రో ప్యాక్ కానీ యాడ్ చేసుకుంటే కనుక 15,000 పే చేయాలి. సో దానికి మీకు ఎకో మోడ్ కానీ జిప్ మోడ్ కానీ చేంజ్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. ప్లస్ మీరు బ్లూటూత్ కనెక్ట్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మీ మొబైల్లోనే మన ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో చూసుకోవచ్చు. లేదంటే ఏదైనా మీరు నావిగేట్ చేసుకోవాలంటే మ్యాప్ ఏదైనా దీనికి ఇస్తే కనుక ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఒక జస్ట్ ఇండికేటర్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు జెడ్ వేరియంట్లో చూసుకుంటే కనుక ఫుల్ కలర్ డిస్ప్లే ఉంటుంది అనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం బ్లూటూత్ నుంచి నావిగేషన్ ఇస్తే కనుక కంప్లీట్గా మ్యాప్స్ చూపిస్తుంది అనమాట. డీటెయిల్గా చూపిస్తుంది మ్యాప్, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. అండ్ మనకి వచ్చేసి ఈ డిస్ప్లేలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ నావిగేషన్ ఉంటుంది పక్కన. నావిగేషన్తో మనం ఇక్కడ డాక్యుమెంట్ స్టోర్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి లైక్ స్కిడ్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోవచ్చు, మ్యాజిక్ ట్విస్ట్ అనేది ఆన్ చేసుకోవచ్చు అండ్ మనం మ్యాప్స్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ మనకి బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ఈ TFT డిస్ప్లేలో ఉంటాయి. అది ఓన్లీ జెడ్ వేరియంట్లో ఉంటుంది అనమాట. మీరు ఈ జెడ్ వేరియంట్లో ఈ ఫీచర్స్ అన్ని కావాలంటే 20,000 మీరు ఎక్స్ట్రాగా పే చేయాలి. అప్పుడే మీకు ప్రో ప్యాక్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్ గైస్. ఇది 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. చాలా స్పేషియస్గా మనకి 2 హెల్మెట్లు, ఫుల్ హెల్మెట్లు పడతాయి దీంట్లో. అండ్ ఒక లైట్ ఇండికేటర్ ఇస్తారు ఇక్కడ. అండ్ ఛార్జర్ పెట్టుకోవచ్చు మనం. లోపలే మనకి USB ఛార్జర్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్కి ఎక్స్ట్రాగా మనం USB కన్వర్ట్ చేసుకునేది ఒకటి తీసుకోవాలన్నమాట. అండ్ మీరు చూసారంటే 34 లీటర్స్ బూట్ స్పేస్ ప్లస్ 22 లీటర్స్ ఎక్స్ట్రాగా ముందు అంటే మనకి కాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. అది ఎక్స్ట్రాగా మనం యాక్సెసరీస్ కింద తీసుకోవాలి. ఇవన్నీ కామన్గా ఉంటాయి అనమాట. ఎస్ వేరియంట్కి జెడ్ వేరియంట్కి ఏం డిఫరెన్స్ ఉండదు, అంత సేమే. మనకి ఇక్కడ ముందు హుక్ ఉంటుంది ఒకటి అండ్ ఇక్కడ సీట్ దగ్గర కూడా ఒక హ్యాంగర్ ఏమైనా తగిలించుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. సో మీరు లుక్ వచ్చేసరికి కానీ మిగతా ఫీచర్స్ కానీ మొత్తం సేమ్. ఓన్లీ సాఫ్ట్వేర్లోనే జెడ్కి ఎస్కి డిఫరెన్సెస్ ఉంటాయి. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందని చెప్పుకోవాలి గైస్. చాలా బాగుంటుంది, చాలా లెందీ ఉంటుంది స్కూటరు. అండ్ డిస్ప్లేలో మనకి 450 సిరీస్ని చూపించారు. ఇక్కడ బ్యాటరీ కానీ బాడీ కానీ మొత్తం డీటెయిల్గా చూపించారు అనమాట. అల్యూమినియం బాడీ యూజ్ చేశారు మొత్తం. అండ్ బ్యాటరీ వచ్చేసి కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మోటార్ కూడా మనకి డిస్ప్లేలో చూపించారనమాట. అన్నీ డీటెయిల్గా ఉన్నాయి, చాలా వాళ్ళ క్వాలిటీ గురించి మెయిన్గా చూపించుకోవడానికి వాళ్ళు ఇక్కడ డిస్ప్లేగా పెట్టారు. సో పర్ఫెక్ట్గా ఉందనిపించింది నాకు. కంప్లీట్గా మనకు అల్యూమినియం బాడీ ఇచ్చారు. చాలా హెవీ ఉంది బాడీ అయితే కనుక. బిల్డ్ క్వాలిటీలో మటుకి వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు గైస్. అందుకే వాళ్ళు ఇంత డిస్ప్లేగా ప్రాపర్గా చూపిస్తున్నారనమాట. మేము ఇట్లా మెయింటైన్ చేస్తామని చెప్పి. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ బండి యొక్క ఫీచర్స్ చూద్దాం. రిస్టా జెడ్ వేరియంట్కి ఎస్ వేరియంట్కి కంప్లీట్ డిఫరెన్స్ మీకు ఇప్పుడు చూపిస్తానమాట. క్లారిటీగా 1 by 1 చూద్దాం. మనకి మీకు పూర్తిగా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడైతే కనుక. ఇంకా గైస్ వీడియో ఇప్పుడు వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయండి. మ్యాటర్లోకి వస్తే కలర్స్ వచ్చేసి ఎస్ వేరియంట్లో మనకి 3 కలర్సే ఉంటాయి. జెడ్ వేరియంట్లో 7 కలర్స్ ఉంటాయి. సో డ్యూయల్ కలర్స్ కూడా మనకి ఓన్లీ జెడ్ వేరియంట్లో ఉంటాయి. ఎస్ వేరియంట్లో అయితే ఉండవు. అండ్ మిగతాది నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్. ఇక్కడ వచ్చేసి TFT డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇందా మీకు చూపించే కదా, జెడ్లో ఫుల్ వ్యూ ఉంటుంది అనమాట. దీంట్లో DP ఉంటుంది. రైడ్ మోడ్స్ వచ్చేసి రెండిట్లో కామనే గైస్. ఎకో మోడ్ అండ్ జిప్ మోడ్ రెండిట్లో అవే ఉంటాయి అనమాట. అండ్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనకి రెండు ఒకటే పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. స్పీడ్ కానీ మనకి టార్క్ కానీ రెండు ఒకేలా ఉంటాయి. అండ్ మెయిన్గా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక మనకి 4.7 సెకండ్స్లో 40 కిలోమీటర్స్ రీచ్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ 80 కిలోమీటర్స్ రెండిట్లో టాప్ స్పీడ్ ఇదే. జిప్ మోడ్లో 80 కిలోమీటర్స్ వెళ్తుంది. అండ్ ఎకో మోడ్లో వచ్చేసి మనకి 45 to 50 కిలోమీటర్స్ రెండిట్లో సేమ్ వెళ్తుంది. ఎకో మోడ్లో వచ్చేసి టాప్ స్పీడ్ 45 to 50 వెళ్తుంది గైస్. ఇది వెబ్సైట్లో పెట్టలేదు, నేను రియల్గా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను మీకు.
నెక్స్ట్ గ్రేడబిలిటీ వచ్చేసి రెండిట్లో దాంట్లోనూ 15 డిగ్రీసే ఉంటుంది, దీంట్లోనూ 15 డిగ్రీసే ఉంటుంది. తర్వాత స్మార్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్లోకి వచ్చేసరికి మనకి దీంట్లో కొంచెం డిఫరెన్సెస్ కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫీచర్స్లో మనకి ఏముంటాయి అంటే మనకి జెడ్ వేరియంట్లో గూగుల్ మ్యాప్స్ ఉంటే కనుక ఎస్ వేరియంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. అండ్ పార్క్ అసిస్టెంట్ కానీ రివర్స్ మోడ్ కానీ రెండిట్లో కామనే. మ్యాజిక్ ట్విస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆపోజిట్లో మనం యాక్సలరేట్ని తిప్పినప్పుడు స్లో అవుతుంది. అది ఓన్లీ జెడ్ వేరియంట్కి ఉంది, ఎస్ వేరియంట్కి అదైతే లేదు. అండ్ ఆటో హోల్డ్ అనే ఫీచర్ని మనకి రెండిట్లోనూ ఇచ్చారనమాట. సో ఏంటంటే మనం కొంచెం ఇట్లా ఎత్తుగా వెళ్ళినప్పుడు మనకు అది ఆటో హోల్డ్ అవుతుంది. లైక్ ర్యాంప్ అలాంటి ఎక్కినప్పుడు ఆటోగా హోల్డ్ అయిపోతుంది, మనం కాల్ పెట్టుకుని ఆపుకోకుండా అనమాట. అండ్ థెఫ్ట్ నోటిఫికేషన్స్ రెండిట్లో కామన్ ఉంది. బూట్ స్పేస్ వచ్చేసి రెండిట్లో కామనే. అండ్ కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ కూడా రెండిట్లో ఉంటుంది గైస్. అండ్ ఫైండ్ మై స్కూటర్ కూడా రెండిట్లో ఉంటుంది. పింగ్ మై స్కూటర్ ఫీచర్ వచ్చేసి ఓన్లీ జెడ్ వేరియంట్లో ఉంది. మీరు ఎక్కడైనా పార్కింగ్లో పెట్టినప్పుడు మీరు మొబైల్ నుంచి పింగ్ చేస్తే అది ఎక్కడున్నది ఇండికేటర్ అనేది మోగుతూ ఉంటుంది అనమాట. సో అది డిఫరెన్స్. అది వచ్చేసి ఎస్ వేరియంట్లో లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ గురించి చూద్దాము. ఛార్జింగ్ వచ్చేసి రెండిట్లో సేమే గాయస్, ఎందుకంటే రెండు 3.7 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి రెండిట్లో సేమే. అండ్ 0 to 80% వచ్చేసి 4 hours 30 minutesలో రెండు కామన్గా వెళ్తాయి. అండ్ 100% రావాలంటే కనుక 5 hours 45 minutes. ఇన్ కేస్ మీరు బయట పవర్ ఛార్జర్స్ ఉంటాయి కదా, ఫాస్ట్ ఛార్జర్స్, దాంట్లో అయితే కనుక 1 hourలో మీకు 80% ఛార్జ్ అనేది ఎక్కుతుంది. సో దానికి మీరు అమౌంట్ పే చేయాల్సి వచ్చింది అనమాట. పర్ మినిట్కి 1 రూపీస్ ఎంతో ఉంటుంది అనమాట. సో అది పే చేయాలి. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ గ్రిడ్ యాక్సెస్ వచ్చేసి రెండిట్లో కామనే గాయస్. తర్వాత గ్రిడ్ యాక్సెస్లో మనకి ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 15 kilometers in 10 minutes అనమాట. సో ఇవన్నీ మిగతా ఎంత కామనే, రెండిట్లో ఎస్ వేరియంట్ కానీ జెడ్ వేరియంటే కామనే. బట్ ప్రైస్ వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు చివరిలో చెప్తాను. రెండింటికి ప్రైస్ ఎంత అండ్ ఇప్పుడున్న ఆఫర్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను చివరి వరకు చూడండి వీడియో. అండ్ ఇప్పుడు వచ్చేసి సేఫ్టీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సేఫ్టీ ఫీచర్లో కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. బట్ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే రెండిట్లో స్కిడ్ కంట్రోల్ అనేది ఉండదు అనమాట. ఓన్లీ జెడ్ వేరియంట్లోనే స్కిడ్ కంట్రోల్ ఉంటుంది, ఎస్ వేరియంట్లో ఉండదు. అండ్ ఫాల్ సేఫ్ అనేది రెండిట్లో కామనే గాయస్. సో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా రెండిట్లో కామనే ఉంటుంది అనమాట. ఫాల్ సేఫ్ అనేది మనకి యూజ్ అవ్వచ్చు. కింద పడినప్పుడు బండి ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆగిపోద్ది అనమాట. అదొక స్పెషల్ ఫీచర్, అది రెండిట్లో ఉంది. అండ్ స్కిడ్ కంట్రోల్ అనేది మనకి ఏదన్నా బురద ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో స్కిడ్ కంట్రోల్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తుంది, స్కిడ్ అవ్వకుండా అనేది ఉంది అది. బట్ ఓన్లీ జెడ్ వేరియంట్కి ఇచ్చాడు గాయస్, ఎస్ వేరియంట్కి ఆప్షన్ లేదు. అండ్ రెండింటికి ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్స్ రెండింటికి కామనే. డిస్క్ అండ్ డ్రమ్ ఇచ్చారనమాట. సో ఇది ఎస్ వేరియంట్కి కానీ జెడ్ వేరియంట్ రెండు కామన్ ఇచ్చారు. అండ్ మెయిన్గా ఇప్పుడు మనం ప్రైస్ మ్యాటర్లోకి వస్తే రిస్టా ఎస్ వేరియంట్ 159 kilometers రేంజ్ ఉన్నది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,46,999 రూపీస్ ఉంది, ఇంక్లూడింగ్ ఆన్ రోడ్ ప్రైస్ గైస్ నేను చెప్తుంది. అండ్ అదే జెడ్ వేరియంట్ వచ్చేసి 1,59,530 రూపీస్. ఇది వచ్చేసి వితౌట్ ప్రోప్యాక్స్ ఉన్నాయి. రెండు వితౌట్ ప్రోప్యాక్స్ చెప్తున్నాను. విత్ ప్రోప్యాక్ అయితే కనుక మీరు రిస్టా జెడ్కి అయితే 20,000 పే చేయాలి. అండ్ రిస్టా ఎస్కి అయితే కనుక 15,000 ఎక్స్ట్రా. అయితే మనకి ఇక్కడ ఒక ఆఫర్ ఇచ్చారనమాట. అది 13,500 ఆఫర్ అనేది వస్తుంది. అది ఎలా అంటే రిస్టా జెడ్ వేరియంట్కి 3,500 అనేది బై డిఫాల్ట్ మనకి ఏ ఇతర షోరూమ్కి వెళ్ళినా బెంగళూరు కానీ కర్ణాటకలో ఇస్తున్నారనమాట. అండ్ రిస్టా ఎస్ వేరియంట్కి వచ్చేసి 3,000 రూపీస్. అది కాకుండా మీ దగ్గర ఏదైనా ఈఎంఐ ఆప్షన్కి వెళ్తే కనుక క్రెడిట్ కార్డ్ ఉంటే దానికి ఇన్స్టెంట్గా 10,000 అనేది మీకు ప్రైస్ డ్రాప్ అనేది ఉంది. సో ఆ 10,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు 13,500 రూపీస్ అనేది మీకు తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ నగ్నసత్యం చెప్తాను. మీరు ప్రో ప్యాక్ కొనాలంటే ఎక్స్ట్రాగా జెడ్ వేరియంట్కి 20,000 అండ్ ఎస్ వేరియంట్కి 15,000 పే చేయాలి. ఇన్ కేస్ మీరు ప్రో ప్యాక్ వద్దనుకుంటే కనుక ఈ ఫీచర్స్ అనేవి ఏముండో, జస్ట్ మీకు డాష్ బోర్డ్లో ఓడోమీటర్ ఎంత చూపిస్తుంది అండ్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంతనే చూపిస్తుంది. అండ్ జిప్ మోడ్కి వెళ్ళలేరు, ఎకో మోడ్లోకి వెళ్ళలేరు, రెండిట్లో సేమే ఉంటాయి. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే బై డిఫాల్ట్ జిప్ మోడ్లో ఉంటుంది. జిప్ మోడ్లో ఉండటం వల్ల మీ రేంజ్ అనేది 60 kilometers కన్నా ఎక్కువ మీరు వెళ్ళలేరు. దీని బట్టి మనకు అర్థమైందంటే చాలా తెలివిగా ప్రో ప్యాక్ వాడుకునేటట్టు మనం చేస్తున్నారు, అది మ్యాటర్. ప్రో ప్యాక్ తీసుకోవడం వల్ల ఇప్పుడు వరకు నేను చెప్పిన ఫీచర్స్తో పాటు 30,000 kilometers బ్యాటరీకి వారంటీ ఇస్తున్నారు, లేదంటే 2 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో ఫైనల్గా కంపారిజన్ ఇది గైస్, కంప్లీట్ డీటెయిల్స్తో ఇచ్చాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే కనుక కింద కామెంట్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది గైస్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.